ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మానుకోండంటూ ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ దుష్ప్రచారం ఆపాలన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తోందని చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమే అని తేల్చి చెప్పారు హరీష్ రావు. పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పదే పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రతిపక్షాలను వేధించాలి, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం ద్వారా వాళ్ళను లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఉద్యమకారులం. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన కరుడు గట్టిన ఉద్యమకారులం. మేము రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్డ కార్యకర్తలు మేము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని రకాలుగా వేధించినా మా పోరాటం ఆగదు. అసలు ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా, ఉండదా? మరి విద్యార్థులే ఫీజులు కట్టాలా? అసలు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంది? కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తలేవు, డబ్బులు కట్టమంటా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలంతా రోడ్ల మీద పడ్డారు. దాని మీద దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఈ రాజకీయాలలో మీరు సమయం కాలయాపన చేస్తే నువ్వు చాలా ఘోరంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతింటుంది. ప్రజాక్షేత్రంలో మీ పీఠం కదిలిపోతూ ఉంది. మొన్న నువ్వు మాట్లాడిన మాటలు చూస్తేనే నీ కాళ్ళ కింద భూమి కదులుతుంటే భయకంపితులై నువ్వు మాట్లాడినట్టుగా అర్థమవుతావు. రైతులకు ఇబ్బందులు లేకుండా